ఇది వచ్చేసి పట్టు చీర. ఇది ఆరెంజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ప్యూర్ కంచి పట్టు చీర అండి. నేను ఇది వింటేజ్ శారీస్లో అలాగా చిన్న చిన్న బోర్డర్. సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బేబీ కైండ్ ఆఫ్ ఉల్లిపట్టు రంగు అంటారు కదా, ఈ ఉల్లిపట్టు రంగుకి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లంగాని కుట్టించేసుకోవచ్చు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ మనకి చాలా పూజలు అయినాయి కదా, వారాహి నవరాత్రులు అవ్వచ్చు, శ్రావణ శుక్రవారం అవ్వచ్చు అండ్ వినాయక చవితి. నేను కట్టుకున్న శారీస్కి చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చిందనమాట, రీల్స్లోను షార్ట్స్లోను. అందుకనే ఒకసారి ఐడియాకి అసలు నేను మ్యాక్సిమం ఎక్కడ తీసుకున్నాను, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేనివి అని నిజంగా చెప్పేస్తాను. గుర్తున్నవి ఎక్కడ తీసుకున్నాను, దానికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఐడియా కోసం. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ప్రైస్ చెప్పమని అంటున్నారు. ప్రైజెస్ నాకు తెలియదండి. నిజంగా మీరు కనుక కొనుక్కోవాలంటే నేను అన్ని షాప్లో తీసుకున్నట్టే కదా, తీసుకున్నవే అన్నీ, ఆన్లైన్లో ఏది తీసుకోలేదు. ఒకటి తీసుకున్నా, దాని ప్రైస్ తెలుసు. సో మీరు లైక్ కాంటాక్ట్ అయినా, మీరు షాప్కి వెళ్ళినా మీకు తెలిసిపోద్ది. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. యాక్చువల్లీ చీరలన్నీ సర్ది లోపల పెట్టేసా, మళ్ళీ ఇప్పుడు తీసా అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసి వారాహి వారి పూజ ఫస్ట్ డే కట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పట్టు చీర. ఇది ఆరెంజ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది, కానీ ఇది మమ్మీది పాత చీర అనమాట. అంటే పాత అంటే లైక్ మమ్మీ ఎప్పుడో కొనుక్కున్న చీర, మమ్మీ కూడా వాడింది. ఆ తర్వాత ఇది నాకు ఇచ్చింది అనమాట. కట్టుకోవట్లేదు, నువ్వైతే కట్టుకుంటావు కదా, తీసుకువెళ్ళు అని చెప్పేసి. ఇది బ్యూటిఫుల్గా ఇలాగ ఆరెంజ్ వచ్చిందండి. యాక్చువల్లీ ఇది ఏ పట్టో కూడా తెలీదు. అండ్ బార్డర్ వచ్చేసి ఇది ఇలాగ వైలెట్ అండ్ దెన్ కింద గోల్డ్ అంచు. ఇది ఖచ్చితంగా కంచి పట్టే, ఎందుకంటే ఆ బార్డర్ బట్టి చెప్పచ్చు. ఓకే, మళ్ళీ నేను ఏమైనా ఇలా చెప్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. బట్ శారీ వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్ కలర్ అనమాట. నేను వేసుకున్నవన్నీ మీకు పిక్స్ ఇక్కడ కానీ ఇటు సైడ్ కానీ ఎటుంటే అలాగా అక్కడ పెడతానమాట. ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ప్రస్తుతం ఈ కలర్ డోన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో దీనికి మమ్మీ మగ్గం బ్లౌజ్ చేయించుకుంది అనమాట. సో అదే నాకు కుట్లేయించి ఇచ్చేసింది. సో దీనికి బ్యూటిఫుల్గా ఇలాగ రాయల్ బ్లూ బ్లౌజ్ అనమాట. దీనికి ఇదంతా మగ్గం వర్క్, బ్యూటిఫుల్గా ఇలాగ ఫ్లవర్స్ లాగా, లోటస్ లాగా ఫ్లవర్స్ వచ్చినాయి. బ్యాక్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్, ఎవరికైనా ఫోటో కావాలంటే తీసుకోవచ్చు. రౌండ్ నెక్కి ఇలాగ అనమాట. అండ్ దెన్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఫ్రంట్ హుక్స్ పెట్టి ప్రిన్స్ కట్తో నార్మల్ బ్లౌజ్, ఇది మగ్గం వర్క్తో అనమాట కుట్టించుకున్నది. సో ఇది ఒక బ్లౌజ్, ఒక శారీ. వారాహి అమ్మవారి నవరాత్రులకి ఫస్ట్ కట్టుకున్న శారీ అనమాట. సెకండ్ వచ్చేసి మమ్మీ నా పెళ్లి టైంలోనే నా పెళ్లి చీరలో తీసుకుంది. అంటే ఇది న్యూజిలాండ్ వచ్చినప్పుడు కట్టుకుంది. ఇది ప్యూర్ కంచిపట్టు చీర అండి. నేను జయదుర్గ శారీస్ అని మమ్మీ తీసుకుంటారు కదా వీవర్స్ దగ్గర, సో వాళ్ళ దగ్గర తీసుకున్న శారీ ఇది. ఇది వెయిట్లెస్ కంచిపట్టు అనమాట. అసలు ఈ శారీ నాకు కట్టుకున్నప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మమ్మీ ఇక్కడ కట్టుకున్నప్పుడు నాకు కావాలి వదిలేసి వెళ్ళు అంటే బ్లౌజ్కి నాకు కుట్లేసి వదిలేసి వెళ్ళింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అసలు, దీన్ని లక్స్ గ్రీన్ అంటారు అనుకుంటా. సో దీనికి ఇలాగా బార్డర్ కూడా 2 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. లైక్ పింక్ లైన్ వచ్చేసి అండ్ తర్వాత ఆరెంజ్ బార్డర్ అనమాట. ఈ కలర్ కాంబినేషనే హైలైట్ అసలు. ఇలాగ డిఫరెంట్గా ఆరెంజ్లో నేను ఉన్న లిప్స్టిక్ అంటించానా, అంటీ లేదు, మా మమ్మీ చూస్తే అంటించేసామా అంటది, అంటీ లేదు. సో యా, ఇది కంచిపట్టులో వెయిట్లెస్ శారీ అండి. అసలు చాలా కట్టుకుంటే ఇక్కడ ఫోటో పెడతాను చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ శారీ. అది దీనికి అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజే కుట్టించుకుంది మమ్మీ ఏమన్నా కుట్టించుకున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో, ముందు చూసింది ఎప్పుడో పాత శారీ కాబట్టి మగ్గం ఉంది, కానీ రీసెంట్ టైమ్స్లో అసలు మమ్మీ మగ్గం అస్సలు కుట్టించుకోవట్లేదు అనమాట. అన్నీ ప్లెయిన్వి కుట్టించుకుంటుంది. సో ప్లెయిన్ బ్లౌజే కుట్టించుకుంది. ఇదిగోండి, ఇక్కడ ఇలాగా ప్యాచ్ ఇలాగా వచ్చి జస్ట్ ఎల్బో హ్యాండ్స్, అండ్ వెనకేమో ఇలాగ జిగ్జాగ్, ఇలాగ నెక్ ఇలాగ డ్రాప్ నెక్ ఇలాగ జిగ్జాగ్ వచ్చేలాగా అలా కట్ వర్క్తో అలా పెట్టించుకుంది అనమాట.
కట్ వర్క్ కాదు, అలా జిగ్జాగ్ కట్తో. ఐ డోంట్ నో, వీడియో మాట్లాడినప్పుడు ఫాస్ట్గా మాట్లాడతాను. లేటర్ మై మామ్ ఓన్లీ లైక్ ఇంట్లోనే కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదొక శారీ. ఆ తర్వాత ఈ శారీ వచ్చి మళ్ళీ జయదుర్గ శారీస్ దగ్గర తీసుకున్నది అనమాట. అంటే పెళ్లి టైంలో అంకుల్ దగ్గర శారీస్ తీసుకోలేదు. సో పెళ్లి చీరలో ఒక చీరలా ఉంటుంది, ఎలా కావాలంటే కట్టుకోవచ్చు అన్నప్పుడు ఇది ఇక్కడ ఫోటో పెడతాను. ఈ శారీ నాకు మెయిన్గా రీజన్ నచ్చడానికి, ఇది వింటేజ్ శారీస్లో అలాగ చిన్న చిన్న బోర్డర్ ఏమంటారు అలా వస్తుంది కదా, చెక్స్ కూడా చాలా చిన్నవి అనమాట, చాలా మైన్యూట్గా గోల్డ్ సిల్వర్ జరీ వచ్చింది. అండ్ దెన్ బ్యూటిఫుల్ ఈ పీకాక్ కాదు ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి ఇలాగ నెమల్ పించాలు వచ్చినాయి అనమాట. అసలు శారీ కట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్గా బాగుంది. ఇది అసలు కలర్ కాంబినేషన్ ఈ వైన్కి ఈ గ్రీన్ రావడం, వైన్ కలర్కి ఇలా గ్రీన్ రావడం చాలా రేర్ కలర్ కాంబినేషన్. అందుకని మెయిన్గా అసలు ఈ కలర్ కాంబినేషన్ వింటేజ్లో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అంటే అందరూ కట్టుకునే కలర్ కాంబినేషన్స్ కూడా ఉండాలి, మనకంటూ డిఫరెంట్గా కూడా ఉండాలి కదా, అందుకని. సో ఇది నా శారీయే. నేను జస్ట్ బోట్ నెక్తో ఇలాగా ఇక్కడ వీటిని ఏమంటారు థర్మాకోల్ బాల్స్ అలా పెట్టి ఇక్కడ కుట్టించుకున్నాను అనమాట. జస్ట్ ఇక్కడ ఇలా నెక్ కింద. నాకు ఏం వర్క్ చేయించుకోవాలనిపించలేదు, ఎందుకంటే వింటేజ్ స్టైల్ లాగా శారీలో వచ్చిన బ్లౌజ్ని ఇలా ఎల్బో హ్యాండ్స్ దగ్గర కూడా కింద ఇలాగా బాల్స్ ఇలా పెట్టించి కుట్టించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి వెనక బ్యాక్ ఓపెనింగ్, అండ్ ఇది కూడా ఒక డ్రాప్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ హుక్సే అనమాట. సో నేను కూడా పెళ్ళికి కొన్ని శారీస్కి మాత్రమే మగ్గం వర్క్ చేయించుకున్నాను. మ్యాక్సిమం అంటే పెళ్లి టైంలో మగ్గం వర్క్ చేయించుకోవడం తప్ప రీసెంట్ టైమ్స్లో అసలు మగ్గం వర్క్ నేను కూడా ఆపేసాను అనమాట. ఎందుకంటే వన్స్నే వైలే వేసుకుంటున్నాం, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. సో రిపీటెడ్గా మనం డిఫరెంట్గా స్టైల్ చేసే వేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గన్జా శారీ. సారీ అండి మమ్మీ ఎక్కడ తీసుకుందో తెలీదు, కానీ ఈ శారీ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మొత్తం అంతా ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. శారీ అంతా ఇలాగా ఫ్లోరల్ ఒక ఏమంటారు లతలాగా అలాగా బ్యూటిఫుల్గా. ఈవెన్ కింద ఎండ్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇలాగా దాన్ని కట్ వర్కే అంటారు కదా, సేమ్ అలా వచ్చిందనమాట. చాలా, నా ఫోటో ఇక్కడ పెడతాను. ఇది యాక్చువల్లీ మమ్మీకి అని తీసుకుంది శారీ, కానీ తర్వాత నాకైతే బాగుంటుంది అని చెప్పి మమ్మీ బ్లౌజ్ కుట్టించుకుంది కానీ వేసుకోలేదు, నాకు సైజ్ చేయించి తీసుకొచ్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బేబీ పింక్ ఆర్గన్జా శారీ. నేను యాక్చువల్లీ ఈ శారీ ఏంటో ఎక్కువ పింక్ షేడ్స్ కట్టుకున్నానా అనిపించింది అనమాట. బట్ యా, సో ఇది ఇంకొకటి. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చేసిన బ్లౌజే అండి, ఏమీ లేదు. జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ ప్రిన్స్ కట్ పెట్టి ముందు హుక్స్ పెట్టించి కుట్టించేసింది. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడికి వారాహి అమ్మవారివి అయినాయి. సో వరలక్ష్మి వ్రతానికి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి, సో యాక్చువల్లీ పింక్ది శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయినప్పుడు కట్టుకున్నా. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఈ జార్జెట్ శారీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది మమ్మీ యాక్చువల్గా ఏమంటారు మనకి కట్ పీసెస్ అమ్ముతారు కదా, జస్ట్ నార్మల్గా మెటీరియల్స్ అలాగా అమ్మి అలా ర్యాండమ్గా వెళ్ళినప్పుడు ఈ శారీ బాగా నచ్చేసి నేను పూజకైతే కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కలర్ ఇది తీసుకుంది. ఈ శారీ తీసుకుని కూడా ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది. కానీ నేను నా పెళ్లి టైంలో పెళ్లి కూతురుని కూర్చోబెట్టేటప్పుడు ఇక్కడ ఫోటో పెడతాను, అప్పుడు ఫస్ట్ టైం కట్టుకున్నా. మళ్ళీ ఇది శారీ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట జార్జెట్ శారీస్. అందుకనే మళ్ళీ ఫ్రెండ్ ఇంట్లో వరలక్ష్మి పూజ లేట్గా లేచాను కదా, త్వరగా కట్టేసుకోవచ్చు. అండ్ ఈ కలర్లో నేను చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాను అనమాట. ఈ కలర్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై కలర్, ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. అందుకని ఇది కట్టుకున్నాను. దీనికి ఐరన్ కావాలి, అందుకని కొంచెం ముడతలుగా ఉంది. నేను శారీస్ ఎప్పుడైనా సరే వాష్ చేసేసుకున్న తర్వాత, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత వేసుకునే ముందే మళ్ళీ ఐరన్ చేస్తాను అనమాట. లేదంటే మళ్ళీ అలాగే స్టోర్ చేస్తా, అంటే అప్పుడు ఇస్తా మళ్ళీ దానికి టెన్షన్. ఈ శారీకి కూడా చాలామంది ఎక్కడ కొన్నా అని అడిగారండి. ఇది ర్యాండమ్గా 2.5 years బ్యాక్ అమ్మ తీసుకుంది. సో ఐ లిటరలీ మనం ఏమంటారు సహస్ర కానీ అలాగా కట్ పీసెస్ షాప్కి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా శారీ నచ్చి తీసుకుందనమాట. సో దీనికి ఏమీ లేదు, నేను స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇలాంటివి ఏమైనా జార్జెట్ శారీస్ లేదంటే కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఏమన్నా ఉంటే వర్క్ ఏం లేకుండా సింపుల్గా స్లీవ్లెస్ ఇలాగ కుట్టించుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం వెస్ట్రన్ అండ్ ఆల్సో ట్రెడిషన్గా అనిపిస్తుంది. సో ఇండియాలో అంటే మనకి గుళ్ళకి స్లీవ్లెస్ అలో చేయరు, కానీ న్యూజిలాండ్లో డిఫరెంట్ కల్చర్ వాళ్ళు, ఐ మీన్ మన హిందూ రిలీజన్లోనే
గుజరాతీస్ యాక్చువల్లీ స్లీవ్లెస్ బ్లౌజ్లే కట్టుకుంటారు వాళ్ళ చీరకి ఇలాగ ముందు పైట వేసుకొని. మనకి సీరియల్స్లో అంతా చూపించేది అది రాజస్థానీ కల్చర్ కదా. సో అందరూ డిఫరెంట్ రీజన్ నుంచి వస్తారు కాబట్టి స్లీవ్లెస్ అలో చేస్తారనమాట. అలా అని మరీ లైక్ ఎక్స్ట్రీమ్లా కాదు, బట్ సో అందుకని నేను కొంచెం అటు వెస్ట్రన్ గైడ్ కావాలంటే ఆఫీస్కి కానీ ఇలా పార్టీస్కి కానీ ఎలా అయినా వేసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి స్లీవ్లెస్ కుట్టించుకున్నాను. అండ్ ఈ శారీకి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయండి. ఇది యాక్చువల్లీ అమ్మ నాకు పెళ్లి పట్టు చీర అని చెప్పేసి ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ ముందే చీరలు కొని పెట్టేస్తుంది అనమాట. లైక్ అంటే ఎప్పటి నుంచో పెళ్ళి అని నా పెళ్లి కన్నా నాకన్నా మా అమ్మ ఎక్కువ కలలు కన్నా అనమాట నా పెళ్లి గురించి. సో ఎప్పుడు ట్రెండింగ్లో ఏది వస్తే ఆ చీరలు అలా తీసుకొని అలా పక్కన పెడుతుంది, ఇది పెళ్లి చీర అని చెప్పి. సో ఇలాగ పెళ్లికి మెయిన్ చీరగా కట్టుకోవడానికి మళ్ళీ జయదుర్గ శారీస్ దగ్గరే ఈ బ్యూటిఫుల్ కంచుపట్టు చీర తీసుకుంది అనమాట. అసలు బార్డర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ కాంబినేషన్. కాకపోతే ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ ఉల్లిపట్టు రంగు అంటారు కదా, ఈ ఉల్లిపట్టు రంగుకి కింద బ్యూటిఫుల్గా కంచిపట్టు బార్డర్ అనమాట. నేను ఇక్కడ ఫోటో పెడతాను. యాక్చువల్లీ చీరలు న్యూజిలాండ్లో ఏంటంటే వింటర్, ఇండియాలో ఆపోజిట్ ఉంటుంది కదా, ఇండియాలో సమ్మర్ అప్పుడు న్యూజిలాండ్లో వింటర్ అలాగా. సో మాకు ఇప్పుడు వింటర్ అనమాట. వింటర్లో సన్సెట్ తొందరగా అయిపోద్దా, పూజలన్నీ ఏమో సాయంత్రం చేసుకున్నానా, ఒక్క మంచి ఫోటో కూడా రాలేదు. ఈ చీరలన్నీ అసలు డే టైం కట్టుకుంటే అసలు అదిరిపోతాయి. అంటే నైట్ టైమే చాలా బాగుంటుంది. అంటే ఫోటోకి ఏదో ఒకటి ఫోటో స్టూడియో సెటప్ లాగా చేసుకోవాలి ఇంట్లో మంచి ఫోటోలు దిగడానికి. ఫోటోలు రావట్లేదని ఫీలింగ్ ఎక్కువైపోయిందండి నాకు ఈ మధ్యన. సో ఇది వచ్చేసి జయదుర్గ శారీస్ దగ్గర తీసుకుంది. మ్యాక్సిమం అన్నీ అంకుల్ దగ్గరే తీసుకున్నాయి అనమాట, సుబ్రహ్మణ్యం అంకుల్ దగ్గరే. సో ఇది పెళ్లి బ్లౌజ్ చీరలో కాబట్టి దీనికి పింట్రెస్ట్లో చూసి సేమ్ ఇన్స్పోతో ఇలా బ్యూటిఫుల్గా మగ్గం వర్క్ చేయించాను అనమాట. అండ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ అంటే శారీలో ఉల్లిపట్టు రంగు ఉంది కదా, ఇది పట్టు మెటీరియల్ సపరేట్గా తీసుకొని అలా కుట్టిమని చెప్పాను. సో ఇది వచ్చేసి వర్క్ ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే. అండ్ కింద కూడా లైక్ ఇలాగా ఇక్కడ అంచు కింద వర్క్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే ఇలాగా అంటే అన్ని హుక్స్ పెట్టలేదు. ఇక్కడ కూడా ఎండ్కి అలా వర్క్ చేయించుకున్నాను అనమాట, వెనకిలా స్టెప్స్ వచ్చేలాగా. సో ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్. ఐ గెట్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ శారీస్, ఓ మై గాడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యాక్చువల్లీ నయనతారని చూసి మళ్ళీ రీస్టైల్ చేసా గుడికి. అంటే మనకి లాస్ట్ మంతే గురు పౌర్ణమి వచ్చింది కదా. సో మళ్ళీ ఈ శారీ మమ్మీది యాక్చువల్లీ నా బీటెక్ 3rd ఇయర్లో అమ్మ కొనుక్కుంటే, లేదు నాకు నచ్చిందని నేను తీసేసుకున్నా అమ్మ కట్టుకోకముందు. సో నా పుట్టినరోజుకి కట్టుకున్నాను నా బీటెక్ 3rd ఇయర్లో. సో ఇది ఏమంటారు వైలెట్ కలర్, బట్ క్యాడ్బరీ డైరీ మిల్క్ వేఫర్ కలర్ ఉంటుంది కదా అదనమాట. సో దీన్ని మళ్ళీ ఇలాగా కట్టుకున్నా, రీస్టైల్ చేసుకున్నా. అప్పుడు చీరే, అప్పుడు బ్లౌజే, స్పెసిఫిక్గా ఏమీ లేదు. నాకు బుట్ట చేతులు అంటే చాలా ఇష్టం. ఇది చాలా మంది మంగళగిరి పట్టు అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మమ్మీకి ఫోన్ చేసి అడుగుండాల్సింది, బట్ దెన్ ఐ డిడ్ంట్ టాస్క్. అండ్ ఈ చీర ఎక్కడ తీసుకుందో కూడా నో ఐడియా, బికాజ్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. బట్ స్టిల్ శారీ ఈజ్ ఇన్ రియలీ గుడ్ స్టేట్. అంటే నేను చీరలు బాగా మెయింటైన్ చేస్తాను, చీరలే కాదు అన్నీ బాగానే మెయింటైన్ చేస్తాను. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. జస్ట్ శారీకి ఏంటంటే ఇలాగా బుట్ట చేతులు పెట్టి కుట్టించేసుకున్నాను అనమాట. నాకు ఇలాగా 2.5 లెంత్తో షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకునేదాన్ని. సేమ్ అదే లెంత్తో బుట్ట చేతులు అయినా కుట్టించేసుకునేదాన్ని అనమాట అప్పట్లో. సో నాకు బుట్ట చేతులు అంటే చాలా ఇష్టం. సో దాని పాటుగా కుట్టించుకున్నది అది. సో నౌ కమింగ్ టు మనం వినాయక చవితికి ఏం వేసుకున్నానో చూపిస్తాను. సో వినాయక చవితికి ఫస్ట్ స్టార్టింగ్ విత్ మెహందీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నేను ఇది హౌస్ ఆఫ్ స్వస్తిక్ వాళ్ళు నాకు పంపించారనమాట. ఇది కోటా శారీ, కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందనమాట నాకు. ఇది సింపుల్ పీచ్ కలర్ శారీ, నేను ఇక్కడ ఫోటో పెడతాను. బ్లౌజ్ తీసుకోలేదన్నమాట. నా దగ్గర ఉన్న చాలా బ్లౌజులు ఉన్నాయండి నా దగ్గర, ఎలాగోలా స్టైల్ చేసేయచ్చు, లేదంటే వెస్ట్రన్గా కూడా ఆఫీస్కి వేసుకెళ్ళచ్చు అని అంటే వాళ్ళు పంపించారు. సో ఇది ఒకటి, దీనికి ఇలాగ బ్యూటిఫుల్గా ఫ్లవర్స్, బిగ్ ఫ్లవర్ డీటెయిల్స్ వస్తాయి. ఐ థింక్ దిస్ ఈజ్ అండర్ 5,000 రూపీస్ అనుకుంటా ఈ శారీ. అండ్ యాక్చువల్లీ ఇది మా చెల్లిదే కాబట్టి లైక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ ఫ్యూ క్లోత్స్ ఫర్ ఫ్రీ. అండ్ ఈ శారీ చాలా మందికి నచ్చింది. నేను శారీ ఇక్కడ పెడతాను. యాక్చువల్లీ ఏంటంటే వాష్ చేశాను, ఐరన్ కావాలి కదా కోటాకి, అందుకని కొంచెం శారీ ఇలా ఉంది. ఇది ప్లెయిన్ కోటా శారీ, మోకా కలర్. ఈ కలర్ నాకు ఇప్పుడు బాగా నచ్చుతుంది అనమాట. డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ అన్నీ ఎక్కువ ఈ కలర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లాసీగా అనిపిస్తుంది, నా స్కిన్ టోన్కి బాగా వెళ్తుంది అండ్ నా మేకప్ లుక్స్కి బాగా సెట్ అవుతుంది అనిపించి ఇది తీసుకున్నాను. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ఫ్రంట్ సేమ్ ఇలాగా ఎంబ్రాయిడరీ అనమాట, బోట్ నెక్కి. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా, బ్యాక్ వచ్చేసి ఇలా
ఇలాగ బటన్స్ మీరు యాక్చువల్లీ 2-in-1గా వేసుకోవచ్చు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి శ్రవంతి దగ్గరే సేమ్ శారీ రస్టిక్ ఆరెంజ్లో తీసుకుంది. తను వేసుకున్నప్పుడు ఇలాగా ఫ్రంట్కి వేసుకుంది. అంటే చాలా మందికి ఇలాగ హుక్కులు పెట్టుకోవడం కష్టం కదా, సో అందుకని తను ఇలాగా ఫ్రంట్కి వేసుకొని స్టైల్ చేసింది. అది కూడా చాలా బాగుంది అనమాట ఈ శారీ. ఇంకొకటి అండ్ మెయిన్ వినాయక చవితికి కట్టుకున్న శారీ వచ్చి పైతానీ శారీ. నేను ఇది చెప్పాను కదా, పెళ్ళికి మిస్సమ్మ విజయవాడలో తీసుకుంది మమ్మీ. పెళ్ళికి యాక్చువల్లీ పైతానీ లంగావోని పెళ్లి కూతురుని చేసిన తర్వాత కట్టుకోవాలి, నేను శ్రవంతి కలిసి కలర్ డిఫరెన్స్లో కట్టుకోవాలి అన్నది ఇట్స్ మై ఐడియా. సో పైతానీలో నాకు ఇలాగా ఏమైనా ఇలా గోల్డ్ వచ్చి ఇలా వస్తే నాకు చాలా ఇష్టం అనమాట. దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇలా జిగ్జాగ్లో వచ్చిందా, అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, పింక్కి రెడ్ బార్డర్, ఇలా పైతానీ ఇలా వచ్చిందనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చి మమ్మీ ఏమో ఇద్దరికి దొరకట్లేదు, బట్ హవెవర్ ఇక్కడ ఫోటో పెడతాను చూడండి నేను వేసుకున్నప్పుడుది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇది లంగావని కుట్టించేసుకో చాలా అందం వస్తుంది అని చెప్పేసి అనింది. సరే అని చెప్పి కొని వెళ్ళిన తర్వాత ఇంకొక షాప్లో మా ఇద్దరికి సిమిలర్గా ఉన్న పైతానీ లంగావని సెట్లు దొరికినాయి అనమాట. అందుకని ఈ చీరని ఇంకా లంగావని చేయించుకోకుండా చీరలాగానే కుట్టించేసుకున్నాను. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డెసిషన్ ఐ ఎవర్ మేడ్, బికాజ్ ఐఎమ్ గోనా వేర్ దిస్ శారీ మల్టిపుల్ టైమ్స్. ఈ బార్డర్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పైతానీ. నన్ను అయితే అంటే మరాఠీస్ వచ్చారు కదా చాలా మంది, వాళ్ళు అడుగుతున్నారు ఓ మై గాడ్ నీకు పైతానీ చీర దొరికిందా అని. బార్డర్ ఇలాగా కొంగుకు కూడా ఇలా వస్తారు అనమాట బ్యూటిఫుల్గా. ఏమన్నా నేను ఎప్పుడు ఎక్కువ కొంచెం డిజైనర్ వేర్గా చేయించుకుంటా కదా, లైక్ చీరలకి బార్డర్లు డిఫరెంట్గా చేయటం. వాళ్ళు అడిగారు బార్డర్ ఏమైనా తెప్పించి చేయించుకున్నావా అంటే లేదు, ఇట్స్ లైక్ ప్యూర్ పైతానీ శారీ, మిస్సమ్మ ఇండియాలో దొరికింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇలాగ శారీలో వచ్చిన బ్లౌజే అండి. నేను మిగతావి ఎక్కువ వర్క్ చేయించుకోలేదని చెప్పాను కదా, అండ్ దట్టు పైతానికి ద బార్డర్ ఇట్ సెల్ఫ్ టాక్స్ అ లాట్ అనమాట. ఎందుకంటే అందుకే ఇది చాలా కాస్ట్లీ కూడా ఈ డిజైన్ వల్లే, పైతానీ వల్ల. అందుకనే దాన్ని పాడు చేయడం ఇష్టం లేదు, మగ్గం చేయించుకోవడం ఇష్టం లేదు. అందుకనే సింపుల్గా ఫ్రంట్ హుక్స్ పెట్టి ప్రిన్స్ కట్తో బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఏదో అంటారు ఐ డోంట్ నో, ఇలాగ పై వరకు వస్తుంది అనమాట, అలా కుట్టించేసుకున్నాను. ఇది మిస్సమ్మ ఇండియాలో తీసుకుంది, మిస్సమ్మ విజయవాడ స్టోర్లో తీసుకుంది మమ్మీ. అండ్ ఈ శారీ ఇంకా రీల్ పోస్ట్ చేయలేదు, ఈ వీడియో వచ్చే టైంకి పోస్ట్ చేస్తాను కావచ్చు. ఈ శారీ కూడా ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి ఇప్పటికి కూడా వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. గ్రీన్కి ఇది కాపర్ కలర్ అనమాట, బార్డర్ చాలా రిచ్, అంటే మన స్కిన్ టోన్స్కి కలర్ చాలా బాగా నచ్చుతాయి. See, I have pastel colors also, but pastel I prefer నార్మల్ శారీస్ rather than పట్టు చీరలు. ఎందుకంటే పట్టు ఎప్పుడైనా సరే ఆ గోల్డ్ ఆ కొంచెం ఆ బ్రైట్ కలర్స్ ఉంటేనే అది మనకి బాగా అందాన్ని ఇస్తుంది అనమాట. అండ్ దట్ ఇన్ జనరేషన్గా ఈ కలర్స్ మళ్ళీ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి. సో అందుకనే అంటే అలా తీసుకోవద్దని కాదు, బట్ దెన్ దిస్ ఈజ్ మై వే ఆఫ్ థింకింగ్ అండ్ దట్స్ వై. ఎందుకంటే కొంచెం బ్రైట్ కలర్స్ అలా నేను తీసుకుంటాను. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పట్టు శారీ అనమాట. బార్డర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా సుబ్రహ్మణ్య అంకుల్ దగ్గర తీసుకుంది, నేనే యాక్చువల్లీ తీసుకున్నాను. నేను 2 years బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు నేను అంకుల్ వస్తే అప్పుడు అంకుల్ దగ్గర తీసుకున్న శారీ. దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ చీరకి నేను మగ్గం వర్క్ చేయించుకున్నా. సో ఇక్కడ ఒక సైడ్ అంటే మనకి పైట ఇటు వెళ్తుంది కదా, ఇటు సైడ్కి ఏమో కనిపించేలాగా ఇదిగోండి ఇలాగా ఫ్లవర్స్లో చిన్న బుటా ఫ్లవర్స్ వచ్చి మగ్గం వర్క్, అండ్ దెన్ కింద అంచుకు కూడా ఇలాగే మగ్గం వర్క్ చేయించుకున్నా. అండ్ దెన్ దీస్ ఆర్ ద బీడ్స్. యా ఇది వచ్చేసి బ్యాక్. సో యా ఆల్మోస్ట్ అన్ని చీరలు అయిపోయినాయి. ఒకటి శారీ యాక్చువల్లీ ఓనంకి కట్టుకున్నా. ఇది కూడా నేను 2 years బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు తీసుకున్న చీరల్లోనే ఇది. ఆ కోట చాలా ఫేమస్ అవుతుంటే అప్పుడు కూడా ట్రెండింగ్ కీర్తి సురేష్ బ్లాక్ శారీ కట్టుకుంటే సేమ్లో బ్లాక్ తీసుకుందాం అనుకున్నా, కానీ బ్లాక్ చాలా చీరలు ఉన్నాయని చెప్పేసి ఐ టుక్ ఇన్ దిస్ ఆఫ్ వైట్ అనమాట కోటా శారీ. 2,500 రూపీస్ పడిందండి ఇది నాకు. బ్లౌజ్ స్టిచ్ చేసి వచ్చేసింది. అంటే ఇట్స్ అప్ టు యూ, కావాలంటే కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ లేకపోతే ఒక ప్రైజు, బ్లౌజ్ కుట్టించుకుంటే ఒక ప్రైజ్ అలాగా అనుకుంటా. యా బట్ బ్లౌజ్ యాక్చువల్లీ మీరు మీ దగ్గర కుట్టించుకోవడమే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ మన చెస్ట్ సైజ్ ప్రకారం మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా కాకుండా జస్ట్ మన చెస్ట్ సైజ్ ప్రకారం కొన్ని లైక్ ఎక్సెస్ అలా కుట్టేస్తూ ఉంటారు కదా. నాకు కొంచెం బ్లౌజ్ అలాగైనా లూజ్ అయింది. అండ్ దీనికి ఆటోమేటిక్గా కావాలని ప్యాడ్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆఫ్ వైట్ కదా, జస్ట్ ఇన్ కేస్ డోంట్ వాంట్
ఎనీ మాల్ ఫంక్షన్ టు హ్యాపెన్ అనమాట. సేమ్ కీర్తి సురేష్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ప్రమోట్ చేశారో, అందుకనే యాక్చువల్లీ తీసుకునే బ్లౌజ్ మోడల్ కూడా కొంచెం బ్లౌజ్ వాష్లో క్వాలిటీ కొంచెం మెస్అప్ అయింది మీరు కనుక చూస్తే. ఓ యా, వాట్ మెస్అప్ ఇట్ గాట్. ఓకే, ఇట్స్ ఓకే, మేబీ ఇది నా వాషింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఓకే. ఇది బ్లౌజ్ డిజైన్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి hafsat.com తీసుకున్నా. 2500 సంథింగ్ అలా పడింది 2 years బ్యాక్. యా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే మనకి దసరా వస్తుంది కదా, నెక్స్ట్ వీక్లో నా దగ్గర ఉన్న లెహెంగా కలెక్షన్ అండ్ ఆల్సో నవరాత్రికి నేను గర్బాకి వెళ్దాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ, ఐ డోంట్ నో యట్, డిపెండ్స్ ఆన్ హౌ ఐ ఫీల్ దట్ డే. ఒకవేళ గర్బాకి కనుక వెళ్ళినా, లైక్ డిఫరెంట్ ఫంక్షన్స్కి వెళ్ళినా, నేను లెహెంగాస్ ఉన్నవే నా పెళ్లి టైం అవన్నీ రీస్టైల్ చేద్దాం అనుకుంటున్నా. బోల్డ్ అనే థాట్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఐ జస్ట్ పుట్ ఇట్ ఆన్ మై పెన్ తీసుకొని ఆల్రెడీ బుక్ మీద పెట్టేశాను కూడా. జస్ట్ వెయిట్ ఫర్ దెమ్. సో అది చెయ్యాలంటే మీకు ఏం చేయాలో తెలుసు. షార్ట్స్ ఫాలో అవ్వండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో లైఫ్ ఆఫ్ శాంతి సేమే నా ట్యాగ్, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ప్లీజ్, ఐ నో దట్ యూర్ షోయింగ్ మీ లాడ్ ఆఫ్ లవ్ ఆన్ షార్ట్స్. ఐ రియలీ విష్ యూ షో సేమ్ సపోర్ట్ ఆన్ మై యూట్యూబ్ లాంగ్ వీడియోస్ టు. ఎవరికైనా రీచ్ అవ్వకపోతుంటే ఆ బెల్ బటన్ ప్లీజ్ నొక్కి పెట్టుకోండి. మీకు చాలా మంచి వీడియోస్, చాలా డిఫరెంట్ కంటెంట్ రాబోతుంది. లైక్ అవుట్ఫిట్ ఐడియాస్ దగ్గర నుంచి దెర్ ఆర్ సో మెనీ ఎక్సైటింగ్ థింగ్స్ దట్స్ కమింగ్ అప్ యువర్ వే. సో yeah, it's worth pressing that bell icon so that you will get notifications anamata. Yeah, that's it for this video. Ee video ela nachindo comment section lo teliyacheyadam matram marchipodu. And here is the drill. Please don't forget to like, share and subscribe to Life of Shanti. Inkoka video tho malli mee andarni kalustanu. Antavaraku tata.